పుష్ప సినిమాలో ఎర్రచందనం తరలించిన తరహాలో నెల్లూరు నుంచి చిత్తూరు మీదుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. లారీ టైర్ పంచర్ కావడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. తడ నుంచి చిత్తూరు మీదుగా తమిళనాడులోని తిరుత్తణికి ఇసుక లోడ్తో వెళ్తోంది లారీ. అనంతాపురం పంచాయతీలోని సెట్టిన్ తంగాళ్ దగ్గర లారీ టైర్ పేలటంతో ఆగిపోయింది. స్థానికులు వచ్చి ఆరా తీయగా లారీలో ఇసుక ఉన్నట్టు గమనించారు. వరి పొట్టు అని లారీ డ్రైవర్ బుకాయించినా స్థానికులు లారీపై కప్పిన టార్పాలిన్ పట్టా తొలగించి చూశారు. పైన వరి పొట్టు బస్తాలు, కింద ఇసుక ఉండటంతో పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చారు. పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఏడాదిగా ఇసుక రవాణా జరుగుతోందని, దీని వెనుక నెల్లూరుకు చెందిన నేత ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పుష్ప సినిమాలో ఎర్రచందనం తరలించిన తరహాలో నెల్లూరు నుంచి చిత్తూరు మీదుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. లారీ టైర్ పంచర్ కావడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. తడ నుంచి చిత్తూరు మీదుగా తమిళనాడులోని తిరుత్తణికి ఇసుక లోడ్తో వెళ్తోంది లారీ. అనంతాపురం పంచాయతీలోని సెట్టిన్ తంగాళ్ దగ్గర లారీ టైర్ పేలటంతో ఆగిపోయింది. స్థానికులు వచ్చి ఆరా తీయగా లారీలో ఇసుక ఉన్నట్టు గమనించారు. వరి పొట్టు అని లారీ డ్రైవర్ బుకాయించినా స్థానికులు లారీపై కప్పిన టార్పాలిన్ పట్టా తొలగించి చూశారు. పైన వరి పొట్టు బస్తాలు, కింద ఇసుక ఉండటంతో పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చారు. పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఏడాదిగా ఇసుక రవాణా జరుగుతోందని, దీని వెనుక నెల్లూరుకు చెందిన నేత ఉన్నారనే ప్రచారమూ జరుగుతోంది.